వెల్కమ్ బ్యాక్. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై డిక్లరేషన్ దుమారం రేగుతోంది. ఈ నెల 28న తిరుమల వస్తానని అంటున్నారు వైసీపీ అధినేత జగన్. అయితే జగన్ డిక్లరేషన్ కోసం బీజేపీ, టీడీపీ, జనసేన పట్టుబడుతూ ఉన్నాయి. జగన్ అన్యమతస్థులు కావడంతో జీవో నెంబర్ 311 ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని అంటూ ఉన్నారు. డిక్లరేషన్ సమర్పించిన తర్వాతనే శ్రీవారిని దర్శించుకోవాలంటున్నారు కూటమి నేతలు. అలిపిరి దగ్గరే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. డిక్లరేషన్ సమర్పిస్తేనే జగన్ను కొండపైకి అనుమతించాలంటూ ఉన్నారు. జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని కోరుతూ ఇవాళ టీటీడీఈఓను కలవబోతున్నారు బీజేపీ నేతలు. ఈ నెల 28న తిరుమల వస్తానని జగన్ ట్వీట్ చేశారు. అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ పూజలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు కూటమి నేతలు డిమాండ్కు జగన్ అంగీకరిస్తారా? ఏం జరుగుతోంది? తిరుమల లడ్డూ వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. చంద్రబాబు రాజకీయం కోసం తిరుమల లడ్డూ అంశంపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ అంశం కొనసాగుతున్న వేళ జగన్ తిరుమల వెళ్లాలని నిర్ణయించారు. రేపు సాయంత్రం జగన్ తిరుపతికి చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం రోడ్డు మార్గాన తిరుమల వెళ్తారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే జగన్ పర్యటన వేళ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై డిక్లరేషన్ దుమారం రేగుతోంది. ఈ నెల 28న తిరుమల వస్తానని అంటున్నారు వైసీపీ అధినేత జగన్. అయితే జగన్ డిక్లరేషన్ కోసం బీజేపీ, టీడీపీ, జనసేన పట్టుబడుతూ ఉన్నాయి. జగన్ అన్యమతస్థులు కావడంతో జీవో నెంబర్ 311 ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని అంటూ ఉన్నారు. డిక్లరేషన్ సమర్పించిన తర్వాతనే శ్రీవారిని దర్శించుకోవాలంటున్నారు కూటమి నేతలు. అలిపిరి దగ్గరే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. డిక్లరేషన్ సమర్పిస్తేనే జగన్ను కొండపైకి అనుమతించాలంటున్నారు. జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని కోరుతూ ఇవాళ టీటీడీఈఓను కలవబోతున్నారు బీజేపీ నేతలు. జగన్ తిరుమల పర్యటన వేళ కూటమి నేతలు కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. జగన్ తిరుమల పర్యటనకు తనకు శ్రీవారిపై నమ్మకం ఉందనే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో సహా బీజేపీ నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. అదేవిధంగా మంత్రి పయ్యావుల కేశవ్ సైతం ఇదే డిమాండ్ను చేశారు. జగన్ గతంలో తిరుమల సందర్శన సమయంలో డిక్లరేషన్ ఇవ్వని అంశాన్ని తాజాగా మీడియా సమావేశంలో చంద్రబాబు సైతం ప్రస్తావించారు. తిరుపతి దేవస్థానాన్ని ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ లాగా చూసుకున్నారు. ఎన్ని లక్షల మందికి అండి మీరు రికమెండేషన్ లెటర్లు ఇచ్చింది? ఊహించుకోగలరా ఎవరన్నా? మేము ఏదైనా మా నియోజకవర్గంలో వాళ్ళు అడిగితే 5 మందిని 6 మందిని వారానికి ఒక 20 మందిని చూపించగలిగితే లక్షల మందిని మీరు సంతకాలు పెట్టి పంపించారు. మీరు మీకు కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక బిజినెస్ సెంటర్ కింద డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష నాయకుడిని ఇది ఒక పొలిటికల్ ఈవెంట్ చేయొద్దు, ఇది నీకు పొలిటికల్ ఈవెంట్, మాకు సెంటిమెంట్, మళ్ళీ రిపీట్ చేయదలుచుకున్నా. మీరు మారలేదు, మీ ఆలోచనలు మారలేదు, మారండి. మీ రాజకీయం మీరు ఎటర్నా చేసుకోండి. మీరు వెళ్ళేటువంటి దేవుడికి ఈ దేవుడి మీద నమ్మకం ఉంది అని సంతకం పెట్టి మరీ వెళ్ళండి అని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన దేవుడిని దర్శించుకోవచ్చు. దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం
ఎండోమెంట్కి ఇమ్మంటున్నాం, ట్రస్టీకి ఇమ్మంటున్నాం. ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించకపోతే నువ్వు ఎందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు. ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు. టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే జగన్ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. జగన్ అన్యమతస్థులు కావడంతో జీవో నెంబర్ 311 ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని పురంధేశ్వరి తెలియజేశారు. వెళ్ళొచ్చని మేము అంటున్నాం, వెళ్ళకూడదు అని మేము ఎక్కడ అనలేదు. కాకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి జనరల్ రూల్ 136 ప్రకారం ఎవరైనా సరే అన్య మతస్థులు కనుక దర్శనానికి వెళ్తే వారు డిక్లరేషన్ ఇవ్వాలి. వారు ఏదైతే మతాన్ని అనుసరిస్తారో దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఇవ్వాలి అని టీటీడీ రూల్స్లోనే ఉంది. భారతీయ జనతా పార్టీ కొత్తగా పెట్టలేదు కదా. ఇవాళ మేము అడిగింది ఏంటంటే ఆ రూల్స్కి అనుగుణంగా మీరు డిక్లేర్ చేసి వెళ్ళమంటున్నాం. ఇబ్బంది ఏముందండి? ముఖ్యమంత్రిగా వారి ఇష్టానుసారంగా వారు వ్యవహరించారు. ఏకఛత్రాధిపత్యంలాగా ఎవరి మాట వినిపించుకోలేదు. వారి మాట ఆ రోజు చెల్లింది. ఇవాళ ఇవ్వడానికి ఏమిటి అంటున్నాను. ప్రశ్న అది కాదు. ప్రశ్న ఎంటైర్ క్వశ్చన్ ఏమిటంటే ఇవాళ మీరు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటి? లేనిది మేము అడగలేదుగా. అక్కడ ఏదైతే అక్కడ జనరల్ రూల్స్లో ఉందో దానికి అనుగుణంగానే వెళ్ళ. ఇప్పుడు ఈ డిమాండ్ వేళ జగన్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది. జగన్ 2018లో తన పాదయాత్ర ముగిసిన తర్వాత కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో పలుమార్లు శ్రీవారి దర్శనంతో పాటుగా బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నారు. ఇప్పుడు లడ్డూ వివాదం వేళ జగన్ మరోసారి జగన్ డిక్లరేషన్ అంశం తెర మీదకు వచ్చింది. జగన్ అన్యమతస్థుడు కావడంతో డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వెళ్లాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. దీంతో ఇప్పుడు జగన్ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. వాస్తవానికి తిరుమల డిక్లరేషన్ బ్రిటిష్ కాలం నుంచి ఉంది. హిందువులు కాకుండా ఏ మతం వారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే ఖచ్చితంగా తిరుమల డిక్లరేషన్ ఫామ్ పైన సంతకాలు చేయాల్సి ఉంటుంది. 1933 నుంచి ఇది అమల్లో ఉన్నట్లు చెబుతూ ఉన్నారు. జగన్ క్రైస్తవ మతస్థుడు కాబట్టి దీనిపై సంతకం చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. 1933 అంటే 1933 సంవత్సరం నుంచి కూడా అన్యమతస్థులు ఎవరైనా కూడా వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళాలంటే తిరుపతిలో వాళ్ళు ఒక సాంప్రదాయం ప్రకారం మేము వేరే మతానికి చెందిన వాళ్ళం, కానీ మాకు తిరుమల దేవుడి మీద నమ్మకం ఉన్నది అని చెప్పి వెళ్ళేవాళ్ళు. అయితే దానికి సంబంధించిన రూల్ ఏమీ లేదు, అదొక సాంప్రదాయం అంతే. ఆ తర్వాత దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది 1960 దశకం నుంచి. అప్పుడు కూడా రిటర్న్గా లేదు. సాంప్రదాయం తిరుమలలో చాలా సాంప్రదాయాలే, దానికి ఏమి పేపర్ మీద ఉండదు. ఇప్పుడు టీటీడీలు ఈ వ్యవస్థలు ప్రభుత్వాలు ఇవన్నీ వచ్చి అన్ని పేపర్ మీద, కానీ గతంలో అన్ని పేపర్ల మీద ఉండేవి కాదు కదా. ఆ తర్వాత ఒక ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది 2012లో. అప్పుడు కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2012లో ఆయన తిరుమల వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు ఆయన్ని సంతకం పెట్టమని అడిగారు. అడిగితే ఆయన పెట్టలేదు, పెట్టకుండానే వెళ్ళిపోయాడు. ఈ విధంగా అన్యమతస్థులు సంతకం పెట్టాలని కోరడం కరెక్టేనా కాదా అనేది ఒకటైతే, రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వాడే కదా, అందరికీ తెలిసిన వాడే కదా, ఆయన ఎందుకు పెట్టాలి అన్నట్టుగా ఒకటి ఉంటుంది. ఒక పాయింట్ ఏమిటంటే ఒకసారి రూల్ ఉన్న తర్వాత అన్యమతస్థులు వచ్చినప్పుడు వాళ్ళు సంతకం పెడితే చాలు వెళ్ళొచ్చు అనేది ఒక పద్ధతి పెట్టుకున్నారు కాబట్టి మనం దాన్ని ప్రశ్నించలేము. రెండవది ఏంటంటే ఒకసారి ఒక నిబంధన అమల్లో ఉన్న తర్వాత